శారదే పాహి మాం శంకర రక్ష మాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర జయంతి ఉత్సవాల గురించి మనం విశేషంగా చెప్పుకోబోతున్నాం. ఇవాల్టి రోజున శంకర జయంతి ఉత్సవాల్లో పాల్గొనేటటువంటి మహాత్ములు ఎలాంటి వారు అనే విషయాన్ని చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి పేర్లన్నీ కూడా వాళ్ళ ఊపిరి శంకరాచార్యులు వారు, వాళ్ళ జీవన గమనం శంకరాచార్యులు వారు, వాళ్ళు సాధించినటువంటి అన్ని విషయాల్లో మూల పురుషులు ఎవరు అంటే ఆదిశంకరులే. వీళ్ళు మనందరికీ పరిచయం, ప్రతినిత్యం వీళ్ళందరినీ మనం చూస్తూనే ఉంటాం. అలాంటి మహాత్ములు అనేక మంది ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఎలాంటి ప్రవచనకర్తలు ఇందులో రాబోతూ ఉన్నారు? సాక్షాత్తు ద్విసహస్రావధానిగా అవధాన ఫణిగా పేరుగాంచినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారు మొదటి రోజు 2వ తారీఖు నాడు విశేషంగా వారి ఉపన్యాసాన్ని మనకు అందించబోతున్నారు. ఉదయాన్నే విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వారు చక్కగా విశేషమైనటువంటి బ్రహ్మసూత్ర పారాయణం చేస్తారు. బ్రహ్మసూత్ర పారాయణం అక్కడ అయిపోయింది కదండి, ఉపనిషత్తుల పారాయణం కూడా అయిపోయింది కదా ఉదయాన్నే. మరి భగవద్గీత చదవకుండా ప్రస్థానత్రయం పూర్తవుతుందా అనే అనుమానం రావచ్చు. అందుకనే సాయంత్రం మనందరికీ సుపరిచితులై మనం భగవద్గీత వినాలి అంటే ఘంటసాల గారి యొక్క ఆ గళసీమలోంచే వినాలి. ఆ తర్వాత అంత వినాలి అనే కోరిక గంగాధర శాస్త్రి గారి గళసీమల్లోంచే. గంగాధర శాస్త్రి గారు విశేషమైనటువంటి కృషి భగవద్గీత మీద చేస్తున్నారు. శంకర భాష్యాన్ని అనుసంధానం చేస్తూ భగవద్గీతని వారు మనకి ప్రవచనం చేయబోతూ ఉన్నారు. గాన ప్రవచనామృతం, ఇది గానామృతం. కాబట్టి దానితోటి మనకి పూర్తిగా శంకర జయంతి ఉత్సవాలు 2వ తారీఖు నాడు. ఒక పక్క ఈ మహాత్ములది కాగానే 8:30 నుంచి 9 దాకా మనందరికీ సుపరిచితులు, మన అందరి హృత్స్థానీయులు, శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహ పాత్రులు, వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలని తెలుగునాట మనందరికీ అందించేటటువంటి యతీశ్వరులైన శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు ఆదిశంకర పాదుకా పూజని నిర్వహిస్తూ ఉన్నారు. ఆదిశంకర పాదుకా పూజ విశేషంగా నిర్వహించబడుతోంది ప్రతినిత్యము మన దగ్గర. వేదిక మీద నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మే 1వ తారీఖు, మే 2 నుంచి 12 దాకా పూర్తిగా ఈ పాదుకా పూజ చేస్తారు. ఇక 3వ తారీఖు ఎవరి యొక్క ఆ కంఠం వినంగానే మనమందరము మనకుండే కష్టాలన్నీ మర్చిపోతాము, ఆనందంగా కాసేపు నవ్వుకుంటాము, చాలా తృప్తిగా అనేక విషయాల్ని అవగాహన చేసుకుంటాము. ఆ అద్వైత తత్వామృతాన్ని తేలికైనటువంటి మాటల్లో చక్కగా మన శరీరం లోపల జీర్ణింపజేసుకుంటాము. అలాంటి మహానుభావులైన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, వారి ఉపన్యాసం ఉంటుంది. అది అయిన తర్వాత మనందరికీ చక్కగా తెలిసినటువంటి మహాకవులు అనేక మంది సహస్రావధానులు ఉన్నారు. ఒక పక్కన మాడుగుల నాగఫణి శర్మ గారు అయితేనేంటి, అలాగే గరికపాటి నరసింహారావు గారు అయితేనేంటి, అలాగే మన మేడసాని మోహన్ గారు అయితేనేంటి, ఇలా అనేక మంది అద్భుతమైనటువంటి కవులతో కవి సమ్మేళనం అవుతుంది. కవి సమ్మేళనం గురించి మళ్ళీ విశేషంగా ఒక ఎపిసోడ్లో చెప్తాను. ఎలాంటి అంశాలు వాళ్ళు మాట్లాడబోతున్నారు, ఏమేం చెప్పబోతున్నారు అని. ప్రవచనకర్తల లిస్టు తీసుకుంటే ఇక అక్కడి నుంచి 3 రోజుల పాటు గరికపాటి నరసింహారావు గారిది, 5 రోజుల పాటు సామవేదం షణ్ముఖ శర్మ గారు 6, 7, 8, 9, 10 మనం చూడగలుగుతున్నాం. 7వ తారీఖు నాడు వద్దిపర్తి పద్మాకర్ గారు వారి ఉపన్యాసాన్ని మనందరికీ అందించబోతూ ఉన్నారు. 8వ తారీఖు నాడు కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వారి యొక్క ప్రవచనామృతాన్ని మనందరికీ అందించబోతున్నారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు అద్భుతంగా సౌందర్యలహరి వింటే కొంతమందిదే వినాలి అని వేళ్ల మీద లెక్కబెట్టుకుండే వాళ్ళల్లో ఒకరు. అలాంటి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు అద్భుతంగా అనేక అంశాలని వారు చెప్పబోతూ ఉన్నారు. అలాగే కాకునూరు సూర్యనారాయణ గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు
డాక్టర్ అనంతలక్ష్మి గారు, అలాగే మనందరికీ సుపరిచితులు అష్టకాల రామ్మోహన్ రావు గారు, ఇలా అనేక మంది మహానుభావులైనటువంటి వారు వారి యొక్క ప్రవచన అమృతాన్ని, అమృత ధారల్ని మనకు అందించబోతున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్న బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఆన్లైన్లో ఈ శంకర జయంతుల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వారు అలాగే మనకి ఇంకా అనేక మంది పండితులు, చిర్రావూరి వారైతేనేంటి, మల్లాది రామనాథ శాస్త్రి గారైతేనేంటి, కుప్పా శ్రీనివాస్ శాస్త్రి గారైతేనేంటి, చిర్రావూరి శివరామకృష్ణ గారైతేనేంటి, ఇలా అనేక మంది మనకి వాళ్ళ యొక్క ప్రవచన అమృత ధారల్ని 12 రోజుల పాటు విశేషంగా అందించబోతున్నారు. జుర్రుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడూ నిత్యము మనందరిలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టే మహాత్ములందరూ ఒకే వేదిక మీద మే 2వ తారీఖు నుంచి మే 12 దాకా వాళ్ళ యొక్క ప్రవచన ధారల్ని మనకు అందించబోతూ ఉన్నారు. ఒక రోజున నాది కూడా ఉంటుంది. కాబట్టి ఇలా విశేషంగా అనేక మంది మహాత్ముల యొక్క ప్రవచన అమృతాన్ని విందాం, శంకర జయంతుల్లో పాల్గొందాం, యువతని పిల్లల్ని కూడా తీసుకొద్దాం, వాళ్ళందరికీ భవిష్యత్ నిర్దేశం చేద్దాం అని చెబుతూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ ప్రవచనామృత ధారని మనం జుర్రుకుందాం. మే 1 నుంచి 12 దాకా జరిగేటటువంటి శంకర జయంతి ఉత్సవాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భక్తి1 తెలుగు 1 ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారంలో వీటిని వీక్షిద్దాం, తరిద్దాం. జగద్గురువుల్ని ఆరాధిద్దాం, జగత్తుని జయిద్దాం.